హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే స్వీట్ పొటాటోతో బొబ్బట్లు అయితే చేస్తున్నాను. అదేనండి, పోలేలు అయితే చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి. ఇంకా స్వీట్ పొటాటో అయితే మన హెల్త్ కూడా చాలా మంచిది. కొంతమంది అయితే శనగపప్పు తినరు కదా, వాళ్ళ కోసం అయితే ఈ విధంగా చేసి పెట్టండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే హెల్తీగా చేయాలని చెప్పేసి గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ తగినన్ని వాటర్తో ఇంకా చపాతీ ముద్దలు అయితే కలిపేసుకోవాలన్నమాట. ఒకేసారి వాటర్ ఎక్కువగా వేస్తే పిండి మెత్తగా అయిపోతుంది. అందుకనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఈ విధంగా పిండినంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యిని వేసుకొని ఇంకా మొత్తం పిండికి అంతా స్ప్రెడ్ చేసుకొని ఇంకా పక్కన అయితే ఒక 1 అవర్ అలా మంచిగా నానబెట్టేసుకోవాలి. ఆ లోపు పిండి అయితే మంచిగా నానుతుందన్నమాట. వెంటనే చేసుకోవడం కంటే ఈ విధంగా నానబెట్టి చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పిండి నానేలోపు అయితే ఇంకా ఈ స్వీట్ పొటాటోని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసుకొని ఇంకా ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్లో మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇంకా చల్లని వాటర్ వేసుకొని పైన ఉన్న స్కిన్ అంతా తీసేసి ఒక బౌల్లోకి వేసుకొని మెత్తగా ఎక్కడ ఉండలు అనేవి లేకుండా మంచిగా స్మాష్ చేసుకోవాలి. నా దగ్గర స్మాషర్ ఉందని చెప్పేసి నేనైతే దీంతో చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి అయితే బెల్లాన్ని అయితే తురిమి వేసుకోండి. నేనైతే ఒక 1 కప్ వరకు బెల్లం తీసుకున్నాను అనమాట. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టెయిన్ చేసుకోండి. అంటే కొంచెం దుమ్ము కానీ రాళ్ళు కానీ అలా ఉంటాయి కదా బెల్లంలో. సో ఎందుకని ఈ విధంగా స్టెయిన్ చేసుకోండి. ఈ విధంగా స్టెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని ఇంకా ఈ స్టెయిన్ చేసుకున్న బెల్లం వాటర్ని మళ్ళీ వేసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని వేసుకొని మనం ఇందాక మంచిగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ పొటాటోని, దాన్ని కూడా ఇప్పుడు ఈ కడాయిలోకి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. గరిటెతో ఎక్కడ ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అంతా బాగా బెల్లం వాటర్లో స్వీట్ పొటాటో బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని అలానే 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటూ మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి. సో కదా, ఈ విధంగా మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. మనం ఇందాక తడిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, ఇంకా దాన్ని మరోసారి మంచిగా కలిపేసుకొని ఇంకా చపాతీకి అయితే ఏ విధంగా ఉండలుగా చేసుకుంటామో అలానే సేమ్ చేసుకోవాలన్నమాట. దీనికి కూడా ఒకేసారి చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కరైనా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో అందుకనే నేనైతే ఫస్ట్ ఈ విధంగా పిండి ముద్దలు అయితే రెడీ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, నేను తీసుకున్న పిండికి అయితే ఒక 7 వరకు వచ్చాయన్నమాట. ఇప్పుడు స్వీట్ పొటాటోవి కూడా సేమ్ బాల్స్ చేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా సేమ్ సైజులో పూర్ణం కూడా చేసేసుకోవాలి. వీటిని కూడా అన్నీ చేసి రెడీగా పెట్టుకుంటే ఇంకా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నాకు సేమ్ పిండి ముద్దలు 7 వచ్చాయి కదా, ఇంకా ఈ పూర్ణం కూడా సేమ్ 7 వచ్చాయన్నమాట. ఇప్పుడు ఒక పీట తీసుకొని దానిపైన ప్లాస్టిక్ కవర్ని కానీ లేదంటే బటర్ పేపర్ని కానీ వేసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యిని అయితే వేసుకొని ఇంకా మనం ఈ చపాతీ ముద్దను తీసుకొని కొంచెం ప్రెస్ చేసి దాంట్లోకి ఈ స్వీట్ పొటాటో బాల్స్ని కూడా పెట్టేసి ఇంకా మంచిగా కవర్ చేసేసుకోవాలి. ఇంకా దీంట్లోకి అయితే పైనకి ఎక్స్ట్రా పిండి వస్తే దాన్ని కలిపైన చేసుకోవచ్చు, లేదంటే ఎక్కువగా అనిపిస్తే దాన్ని తీసేసి కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఈ బాల్ని అయితే మొత్తం కవర్ చేసేసి ఇంకా పైన వచ్చిన ఎక్స్ట్రా పిండిని అయితే తీసేస్తున్నాను అనమాట. నేనైతే చూసారు కదా, దీని అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఈ విధంగా చేయితో కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని పైనుంచి మళ్ళీ ప్లాస్టిక్ కవరే ఉంటుంది కదా, ఇంకా దాన్ని వేసుకొని మనకు కావాల్సినంత పల్చగా చేసేసుకోవాలన్నమాట. మరీ లావుగా ఉంటే బాగుండవు అనమాట, కొంచెం పల్చగా కూడా వస్తాయి, ఏం చిరిగిపోవు. చూసారు కదా, ఈ విధంగా మనకు కావాల్సినంత పల్చగా అయితే చేసేసుకోవాలి. ఆ లోపు అయితే నేను పెనం కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఈ పైన ఉన్న ప్లాస్టిక్ కవర్ని తీసేసుకొని ఇంకా పెనానికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇంకా దీన్ని అయితే మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఇంకా నెయ్యి వద్దనుకుంటే ఆయిల్తో అయినా చేసేసుకోండి. నేనైతే నెయ్యితోనే చేస్తున్నాను.
ఈ విధంగా మంట ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం లో టు మీడియంలో పెట్టుకుంటూ కాల్చుకోండి. మాడిపోకుండా వస్తాయి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత పైనుంచి నెయ్యిని వేసుకొని ఇంకా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. చూడండి మంచిగా పొంగుతూ చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా మంచిగా ఇష్టంగా తినేస్తారనమాట. రెండు వైపులా మంచిగా నెయ్యిని వేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో, చూసారు కదా. ఇంకా మంచిగా పొంగుతూ ఎంత బాగుంది, సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి స్వీట్ పొటాటోతో కూడా. ఇంకా స్వీట్ పొటాటో డైరెక్ట్గా తినని పిల్లల కోసమైనా పెద్దవాళ్ళ కోసమైనా ఈ విధంగా ట్రై చేయండి, ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా, అన్నింటినీ సేమ్ ఇదే ప్రాసెస్లో కాల్చుకొని తీసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఈరోజు వీడియో అయితే స్వీట్ పొటాటోతో చేసిన బొబ్బట్లు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.